విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదర్శనీయులు బాబు జగజ్జీవన్ రావు అన్న పలువురు ప్రముఖులు 39వ వర్ధంతి నేపథ్యంలో ఘన నివాళులు అర్పించిన ఎంపీ భరత్ సహా టీడీపీ కూటమి నాయకులు. రాష్ట్రంలో పాలన మారిన జీవీఎంసీలో అదే వైసీపీ అవినీతి వాసన అన్న జనసేన కార్పొరేటర్. అవినీతి అక్రమాలతో ఆరితేరిన కమిషనర్ అంటూ విమర్శలు చేసిన పీతల. విశాఖ పూరి ప్రత్యేక రైలు ప్రారంభించిన ఎంపీ భరత్ రైల్వే డివిజన్ కు కేంద్రంతో చర్చిస్తామని వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే చిరస్మరణీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని విశాఖ లోక్సభ సభ్యులు ఎంపీ శ్రీ భరత్ అన్నారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అధ్యక్షతన వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి భరత్ బాబ్జీ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ ఆయన స్వతంత్రానికి పూర్వం స్వాతంత్రం అనంతరం చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. కేంద్రంలో ఆయన కొన్నేళ్లుగా మంత్రి పదవులే కాకుండా భారతదేశానికి ఉప ప్రధానిగా చేశారని కొనియాడారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గండి బాబ్జీ మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే మంత్రి పదవి వరించిందని చెప్పారు. దేశంలో మొట్టమొదటి కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేశారని అన్నారు. భారతదేశం కరువు సమయంలో ఉన్నప్పుడు వ్యవసాయ మంత్రిగా ఆహార సంక్షోభాన్ని నివారించడానికి హరిత విప్లవాన్ని తీసుకొచ్చిన యోధుడు అంటూ కొనియాడారు. డికేట్ల పాటు మంత్రిగా మరి ముఖ్యం ఏంటంటే మనకి వైజాగ్ లో వారైంది అంటే 40 సంవత్సరాలు ఏకంగా పరిపాలనలో ఉన్నాడు. స్వాతంత్రం వచ్చాక ఉద్యమంలో ఉన్నాక తర్వాత వాళ్ళ కుటుంబాన్ని కూడా వదిలేసి రకరకాలుగా ప్రజల కోసం సర్వీస్ చేసిన వ్యక్తిని మనం ఈరోజు కొనియాడడం వర్ధంతి సందర్భంగా మన అందరూ అదృష్టం. పెద్దలు నిజంగా ఈరోజు భరత్ గారు కూడా మనకు అందుబాటులో ఉండడం వలన మరి ఆయన కూడా పిలుచుకోవడం జరిగింది. కాబట్టి మరి ఆయనకి కూడా చాలా ఉన్నత భావాలు ఉన్నాయి. ఆయనలో కనీసం మనం కూడా కొన్ని భావాలు అలవర్చుకోవాలి. నిజంగా మనం అందరం కూడా రేపు రాబోయే రోజుల్లో కొంచెమైనా స్వార్థాన్ని తగ్గించుకొని ప్రజలకు కొంచెం తేలిగా ఉంటే రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మనకి మంచి రోజులు వస్తాయి, మన పార్టీకి కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి ఘననివాళులు అర్పిస్తూ ఈ అందరూ సెలవు తీసుకుంటాను. సో ఏదైతే ఇష్యూస్ కోసం జగజ్జీవన్ రామ్ గారు పోరాడారు, ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ డిప్రెస్డ్ లీగ్ అని స్టార్ట్ చేశారు. ఇవాళ సమాజంలో మేము అందరినీ ప్రశ్నించేది బాబ్జీ గారు కూడా ఒకసారి అడిగారు. సమాన హక్కులు ఒకటే కాదు, ప్రతి వర్గం నుంచి నాయకత్వం ఎట్లా వస్తుంది, ఎంత బలంగా ఉన్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో డిప్రెస్డ్ క్లాసెస్ నుంచి దళితుల నుంచి అంత టాల్ లీడర్స్ ఎవరన్నా గత 10 ఏళ్ళుగా ఎవరన్నా వచ్చారా? ఎవరన్నా అట్లా డెవలప్ అవుతున్నారా? లేకపోతే మీ ఇంట్లో మీరు ఎవరైనా అట్లాంటి వాళ్ళని పిల్లల్ని మీరు అట్లా తీర్చిదిద్దుతున్నారా? అంటే ఇలాంటి లీడర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనందరం ఒకసారి ఆలోచిద్దాం. వ్యవస్థలో ఏంటంటే బలవంతుడు బలంగా అయిపోతున్నాడు, బలహీనంగా ఉన్న వాళ్ళు బలహీనంగా ఉండిపోతున్నారు. ఇట్లాంటి వాళ్ళు పోరాటం వల్ల కొంతవరకు సమాజంలో జస్టిస్ అనేది వచ్చింది. ఇదిలా ఉండగా 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో బాబు జగజ్జీవన్ రావు నిస్వార్థ నాయకునిగా పేరుగాంచారని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. మాజీ మంత్రి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 39వ వర్ధంతి కార్యక్రమాన్ని దక్షిణ నియోజకవర్గ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణ మార్కెట్ దారి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కార్మిక మంత్రిగా ఆయన అందించిన సేవలు కొనియాడదగినవన్నారు. పలు మంత్రి పదవుల్లో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 38వ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం 36వ వార్డు రంగరాజు వీధిలోని బాబు జగజ్జీవన్ రామ్ గారి 38వ వర్ధంతి ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు భారతదేశం అంతటా కూడా ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ గారి 38వ జయంత్యోత్సవాలు జరుగుతున్నాయి. న్యూఢిల్లీలో కూడా
బాబు జగజ్జీవన్ రామ్ గారి కుమార్తె అసెంబ్లీ లోక్సభ స్పీకర్గా పనిచేసిన శ్రీమతి మీరా కుమార్ గారి నివాసం 6 కృష్ణ మార్గర్ రోడ్లోని న్యూఢిల్లీలో కూడా ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశానికి దశ నిర్దేశించాలని కీలక పాత్ర వహించారు. ప్రపంచ చరిత్రలోనే ఏ రాజకీయవేత్త కూడా 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయ మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన దాఖలు ఎక్కడ లేదు. అదొక బాబు జగజ్జీవన్ రామ్ గారి దగ్గర. ఇండిపెండెన్స్ ముందు కూడా యూనిసెఫ్ గవర్నమెంట్లో కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారు కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1952లో ఫస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ఆ తొలి కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ కానీ, రైల్వే డిపార్ట్మెంట్ కానీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, ఏదో డిఫెన్స్ మినిస్టర్గా కానీ భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు డిఫెన్స్ మినిస్టర్. ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఓడించి భారతదేశం గెలిపించిన కారకులు బాబు జగజ్జీవన్ రామ్. అటువంటి మహనీయుల తాలూకా ఈ 38వ వర్ధంతి మీ విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో రంగరీజి వీధులు ఇవాళ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి జరుగుతూ ఉంది. 38వ వర్ధంతి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దల వెంకటరావు గారు, అలాగే మా కార్పొరేటర్ వసంత్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ కార్పొరేటర్ ముఖ్యమైన నాయకులు, ఎన్డీఏ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఆదర్శంగా సుమారు 40 సంవత్సరాల పాటు మంత్రిగా, మొట్టమొదటి కార్మిక మంత్రిగా ఈ దేశానికి సేవలు అందించినటువంటి ఒక గొప్ప మహనీయుడైన, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి రాజకీయంగా, సామాజికంగా ఎంతో చైతన్యవంతం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఇవాళ మనం అందరం స్మరించుకుంటున్నాం. దేశవ్యాప్తంగా పండుగ బాతం జరుగుతోంది. ఆయన ఆశయాల కోసం, ఆయన అడుగుజాడల్లో బడుగు బలహీన వర్గాలు మేమందరం కూడా మా వంతు ఈ ప్రజలకు సేవలు అందిస్తాం. మాలాంటి వాళ్ళకి ఆదర్శంగా తీసుకొని ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఆశయాల కోసం మా వంతు మేము కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేశంలో ఒక వన్నె తెచ్చాడు ఆయన పదవులకి. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాల నుంచి అన్ని సంవత్సరాల పాటు మంత్రి వచ్చి ఉంటే ఆయన శక్తి సామర్థ్యాలు ఏమాత్రం అర్థం చేసుకోవాలి. అలాంటి గొప్ప వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోతే ఆయన స్మరించుకుంటున్నందుకు ఆయన ధన్యుడని చెప్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జయంతి సందర్భంగా ఈ నెల 7న విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేశారు. ఆసిల్మెట్లోని పార్టీ కార్యాలయంలో వైసీపీ శ్రేణులతో ఆయన సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జూలై 8 ఉదయం 9 గంటల నుంచి వివిధ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి అక్కడ వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకంతో శుద్ధి చేసి ఘన నివాళులర్పిస్తామన్నారు. పేదలకు వస్త్ర అన్నదానాలను నిర్వహిస్తామన్నారు. పార్టీ నేతలు కొండా రాజీవ్ గాంధీ, మూగి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ పరంగా ఉన్న లోపాలను విశ్లేషించుకుని మరింత ఉత్సాహంతో ఉరకలు వేసేందుకు వైఎస్ జయంతి రోజున శ్రీకారం చుట్టనున్నామన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయాలు అన్నాక గెలిపోవటంలో సహజం. మొన్నటి వరకు మేము పగల్లో ఉన్నాం, వాళ్ళు చీకట్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పగల్లో ఉన్నారు, మేము చీకట్లో ఉన్నాం. రేపు మాకు పగలు వస్తుంది, మాకు పవర్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసినటువంటి మంచి చరిత్ర మర్చిపోలేదు. అయితే ఓటమి గల కారణాలు మా పార్టీ అంతర్భాగంగా మమ్మల్ని మేము విశ్లేషించుకుంటాం, మమ్మల్ని మేము పునరాలోచన చేసుకుంటాం. మా తప్పులు ఏమన్నా పార్టీ పరంగా, పరిపాలన అయితే మా తప్పులు ఎక్కడా లేవని మేము భావిస్తాం. పరిపాలనలో పూర్తిగా నిమగ్నమయ్యి పార్టీని కొంత పక్కన పెట్టేయడం వల్ల ఈ రకమైనటువంటి రిజల్ట్ వచ్చిందేమో అన్నటువంటి అభిప్రాయం కూడా మాలో అంతర్లీనంగా ఉంది. ఏదైనప్పటికీ పాలనలో తప్పులు ఉండొచ్చు, ఎందుకంటే భగవంతుడు కూడా ఎవరికి 100% న్యాయం చేయలేడు. సో ఏదన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా, తప్పులు ఉన్నా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ, మమ్మల్ని మేము సవరించుకుంటూ నూతన ఉత్సాహంతో, ఉత్తేజంతో ముందుకు మేము ఉరకలేస్తాం. ప్రజల పక్షాన ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాం. రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము అండగా ఉంటాం. అయితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి మూల పురుషుడైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి ఈ జూలై 8న రాబోతా ఉంది. ఏ రాజకీయ నాయకుడికైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే నడిచే ఒక రాజకీయ గ్రంథాలయం. ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్లతోనో ఆయన ఎదుర్కొన్నటువంటి రాజకీయ పరిస్థితులతోనో పోలిస్తే మనం ఎదుర్కొన్నవి ఏమీ కాదు. ఈరోజు కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానేత, ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో అందరం ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని అద్భుతమైనటువంటి మెసేజ్ ఇవ్వడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తొలి అడుగు సంక్షేమ సారథి, సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పునర్వైభవాన్ని తీసుకురావడానికి రేపు జరగబోయే కార్యక్రమం నాందిగా మేము భావిస్తున్నాం. 75వ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ జూలై 8వ తారీఖున ఒక వేడుక ఈ రాష్ట్రంలో జరపాలని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మా అధినాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశాల మేరకు మొన్ననే పెద్దలు మా మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు సమక్షంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాము వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ఎండాడ్లో. దానికి అనుగుణంగా దక్షిణ నియోజకవర్గంలో 6 ప్రాంతాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు మనకి ఉండడం, ఆ విగ్రహాలన్నింటినీ కూడా ఇప్పటికే మనమేమో పెయింటింగ్స్ అవన్నీ వేసి శుద్ధి చేసి ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనగానే ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర రాష్ట్రం అతని సేవలు గుర్తించి వారిని నిరంతరం తెలుగు ప్రజలు ఉండేంత వారు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ని గుండెల్లో పెట్టుకుంటారన్నమాట. ఎందుకంటే అటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలో ఒక ఆరోగ్యశ్రీ అన్నది ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు, కోట్లాది మంది ప్రజలు గుండె చెప్పుడు వినేటువంటి ఆ జననేత, కోట్లాది మందికి ప్రాణదాత అయినటువంటి ఆ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంకా మా కళ్ళ ముందు బ్రతికున్నట్టేనే కనిపిస్తూ ఉంటుందన్నమాట. అటువంటి వారికి 75వ జయంతి ఒక మళ్ళీ ఏదైతే మేము కోల్పోయామో ఈ 2024 ఎలక్షన్స్ లో మళ్ళీ మా నాయకత్వంలోని కొత్త రిజర్వనేషన్ తీసుకొని వచ్చేందుకు ఇదే మొదటి నాంది కార్యక్రమంగా ఈ రోజు మేము చేస్తా ఉన్నామని చెప్పేసి దానికి ఈ మీటింగ్ కూడా ఏర్పాటు చేశాము దక్షిణ నియోజకవర్గంలో సోమవారం నాడు పూర్తిగా. ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర అనగానే పేద ప్రజల మనిషి, ఆ పేద ప్రజలకే చీరల పంపిణీ కార్యక్రమం కానీ, అన్నదానం కానీ, ఏదైతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా విజిట్ చేసి దక్షిణ నియోజకవర్గంలో అన్ని వార్డులో కూడా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ముఖ్యంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కేంద్రంలో రాష్ట్రంలో పాలకవర్గం మారినా ప్రభుత్వాలు మారినా విశాఖ జీవీఎంసీలో వైసీపీ వాసన పోలేదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీతల మాట్లాడుతూ మహావిశాఖ నగరపాలక సంస్థలో కమిషనర్ సాయికాంత్ వర్మ మార్క్ పాలన కొనసాగుతోందన్నారు. అవినీతి అక్రమాలకు నెలవుగా జీవీఎంసీ మారిందని తెలిపారు. వైసీపీ కండువాలు కప్పుకున్న అధికారులు ఇంకా అవినీతి అక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారని ఆరోపించారు.
మీ అందరూ ఆశీస్సులతో మీరందరూ కూడా మహావిశాఖ నగరపాలక సంస్థలో కౌన్సిల్ ఏర్పడినటి నుంచి అంతకు ముందర కౌన్సిల్ ఏర్పడక ముందర నుంచి మహావిశాఖ నగరపాలక సంస్థలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అవినీతి కార్యక్రమాలు కానీ ఎప్పటికప్పుడు ప్రజలకి అందరికీ కూడా తెలియజెప్పేలాగా వాటిని అరికట్టేలాగా మీరు చేసినటువంటి కృషి అభినందనీయం. మీ అందరి పుణ్యం అని చెప్పి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్రంలో మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో సాక్షాత్తు వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థి రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజారిటీ వచ్చిందంటే మహావిశాఖ నగరపాలక సంస్థలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాల వల్లే మీ అందరూ వెలుగులోకి మాకు సపోర్ట్ చేస్తూ మీ ఆశీస్సులు అందిస్తూ తీసుకురావడం వల్లే ఒక్కొక్క కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులందరూ కూడా పెద్ద మెజార్టీతో విశాఖ సిటిజన్స్ గెలిపించి ఆశీర్వదించారు. ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. కానీ మహావిశాఖ నగరపాలక సంస్థలో అధికారుల తీరు ఇంకా వైసీపీ వాసనతోనే వైసీపీ కండువా కప్పుకొని ఏదైతే గత 5 ఏళ్ళు వాళ్ళు తొత్తులుగా వ్యవహరించారో అదే రీతిలో ఇప్పటికీ కూడా కొనసాగడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఎప్పుడూ కూడా కౌన్సిల్ ఏర్పాటు నుంచి కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ వామపక్ష పార్టీలన్నీ కూడా ప్రజలు పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని కస్టోడియన్ గా మేము ఉండాలి, అభివృద్ధి చేయాలి, అన్ని వాటిలో సమాంతరంగా అభివృద్ధి పనులకి పెద్దపీట వేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో కూటమి కార్పొరేటర్లు అందరూ కూడా పదే పదే కౌన్సిల్ మీటింగ్ లో కానీ బయట కానీ ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటే జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ యొక్క తీరు చూస్తూ ఉంటే ఇప్పటికీ కూడా ఎక్కడ కించిత్ కూడా మార్పు రాకుండా సాయికాంత్ వర్మ యొక్క నిర్ణయాలు ఇవాళ జీవీఎంసీ చట్టం నడుస్తుందా లేదంటే సాయికాంత్ వర్మ పాలన నడుస్తుందా అనేటువంటి విధంగా ఆశ్చర్యం కలిగే విధంగా ఇవాళ పరిపాలన కొనసాగుతా ఉంది. ఇంకా దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి. ఇంకా మీ అందరికీ చివరగా నేను మీకు ఒక విషయం చెప్తా. జీవీఎంసీ కమిషనర్ బంగ్లా మీరు ఎప్పుడైనా చూసారా? జగన్మోహన్ రెడ్డి తన కట్టుకున్న ప్యాలెస్ ఏదైతే ఉందో ఋషికొండ విధ్వంసం చేసి 500 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి కట్టిన ప్యాలెస్ ని మీడియా వాళ్ళందరూ మొన్న మా ఎమ్మెల్యే గారు చూపిస్తే మీరు చూసి ఎలాగైతే నివ్వెరపోయారో సేమ్ అదే మాదిరిగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే ఉన్నాడో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ ప్యాలెస్ కూడా దానికన్నా నివ్వెరపోయేలా ఉంటుంది. కమిటీలోనే 10 కోట్ల వరకు 49 లక్షలు చొప్పున డివైడ్ చేసి మరి ఆమోదం తెలుపుకునే సంస్కృతి మన జీవీఎంసీలో వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా కౌన్సిల్లోనే ఏ ప్రాజెక్ట్ వర్క్స్ అయినా ఏవైనా పెద్ద వర్క్లో 1 కోటి రూపాయలు దాటితే కౌన్సిల్కి వచ్చేది 50 లక్షలు దాటితే. మరి ఏకదాటిగా ప్రతి నెల స్టాండింగ్ కమిటీలో ఇలా విడగొట్టి చాలా వర్కులు మరి అధికారులు పెట్టడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని కాలంలో సైతం రంగుల వ్యూహాత్మక చిత్రాలను ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు చూపించిన ఘనత సురభి నాటక మండలిదేనని రంగసాయి నాటక మండల నిర్వాహకులు బాదంగిర్ సాయి అన్నారు. 147వ సురభి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ నగరంలో వారం రోజుల పాటు జరిగిన నాటకోత్సవాల స్పందన తదితర అంశాలపై ఏయూ రంజని హాస్టల్ ఆవరణలో నేడు విలేకరుల సమావేశాన్ని
నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సురభి నాటక నిర్వాహకులు నాగబాబు మాట్లాడుతూ నాటక రంగాన్ని పదిలపరుచుకోవడం లక్ష్యంగా సురభి కుటుంబీకులు నేటికి ఏకతాటిపై నడుస్తున్నారని తెలిపారు. 4 గంటల పాటు ప్రేక్షకుల మన్ననలు పొందుతూ అత్యధిక కలెక్షన్లు పొందుతున్న నాటక మండలి తమదేనన్నారు. ఇదే ఆదరణ విశాఖపట్నం నుండి ఆశించామని, అంతే స్థాయిలో కార్యక్రమం విజయవంతమైందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. వీళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు భానుదయ నాట్య మండలి అనేది. ఇది 99 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు భానుదయ నాట్య మండలి. అయితే వీళ్ళకి నేనేం చెప్పానంటే, నేను వీళ్ళ గురించి ఒక ప్రయోగం చేయబోతున్నాను, అది మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా మీకు ఒప్పుకుంటే చేద్దామన్నాను. వాళ్ళు ఒక 15-20 రోజులు టైం తీసుకుని వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్, వీరందరూ ఒకే ఫ్యామిలీ అండి, సుమారు 40 మంది ఒకే ప్రెమిసెస్లో ఉంటారండి వీళ్ళు. అలాగా మాట్లాడిన తర్వాత అలాగేనండి సాయి గారిని మనం అక్కడ వెయ్యాలనుకుంటున్నాం కదంటే, మీకు నా నుంచి రూపాయి ఇవ్వను, ప్రేక్షకుల దగ్గర రూపాయి తీసుకోను, ఇది మీకు ఒప్పందమే అని అడిగాను. తప్పకుండా ఒప్పందం అన్నారు. సురభి 1885లో ప్రారంభమైంది. 1885లో ప్రారంభమయ్యి దాదాపు 40 సంవత్సరాలుగా విస్తరించి ఉన్న సురభి సమాజాలు 1885 నాటికి ఒక 5 సమాజాలుగా ఉండిపోయాయి. తర్వాత వాటికి కూడా ఆదరణ తగ్గిపోయింది. టికెట్ వేసి నాటకం వేసే పద్ధతి మా పూర్వీకుల నుండి కేవలం ఎందుకంటే వృత్తి కళాకారులం కాబట్టి దాన్ని నమ్ముకొని మేము జీవనం సాగిస్తున్నాం. ఆ 5 సమాజాల్లో మాది భానుదయ నాట్య మండలి. గతంలో మా సురభి సమాజాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా ప్రోగ్రామ్స్ వేయాలి అని అంటే అందరం కలిసి మేమందరం ఒక్కటే అని కలిసి దాదాపు 100 మంది 120 మంది కూడా కళాకారులను కలిసి ఒకటే వేదిక మీద నాటకాలు వేసిన ఆ ఒక్క ఉమ్మడి కలయిక అనేది మాకు బాగా ఉంది. ఎందుకంటే నాటకం ముఖ్యం. మామూలుగా ఎవరైనా యాక్ట్రెస్ పరంగా వేసుకుంటే నా వేషం బాగుండాలి, నా కావాలని అనుకుంటుంటారు. అలాంటిది సురభిలో ఉండకుండా ముందు నాటకం బాగుండాలి, నాటకం ప్రేక్షకుడు కుర్చీలోంచి లేవకుండా మనం ఆకట్టుకోగలిగితే ఈ సురభి ఇప్పటికి 140 సంవత్సరాలు. ఈ మా నమ్మకం ఏంటంటే ఒక్క పైసా తీసుకోకుండా నాటకం చేస్తాము అని అంటే మన ప్రజలు ఆదరిస్తామని అపారమైన నమ్మకం మాకు. ఎందుకంటే దాదాపు సురభి నాటకం అనగానే ఆ చెవులో పబ్లిసిటీ లోపం కానీ పబ్లిసిటీ ఉంటే మాత్రం ఆ చెవులో పడి సురభి నాటకం జరుగుతుందని ప్రత్యేకంగా బాగా ఇష్టంగా మమ్మల్ని ఆదరిస్తారు. ఆ నమ్మకం మాకు. నాకు క్వశ్చన్ అడిగారు, 4 అవర్స్ ఉండే ప్రోగ్రామ్ని 2 అవర్స్ కంటిన్యూ చేస్తున్నారు, ఇది ఇంకా మరి అసలు ఎలా దీన్ని చేయగలరు అంటే ప్రేక్షకులను ఎలా కూర్చోబెట్టగలరు అని చెప్పి ఒక మాట అడిగారు మన మిత్రులు. సినిమా అయితే కనుక పాటలో ఏవో ఒకటి ఉంటున్నాయి, కాకపోతే అవి ఏంటంటే మనకి కంటిన్యూగా ఉంటాయి. ఏదో సురభిలో అయితే కనుక ఎవ్రీ సీన్ ఈచ్ అండ్ మినిట్ ఖచ్చితంగా సీన్కి ఒక ట్రిక్ సీన్ అనేది ఉంటుందన్నమాట. దానివల్ల నిద్రపోతున్న ప్రేక్షకుడు కూడా లేచి మరీ సురభి ప్రోగ్రామ్ని చూస్తారు. ప్రతి వారు సురభిని ఎందుకు ఇంతగా ఆదరిస్తారంటే ట్రిక్ సీన్స్ పరంగా దాని పరంగా ఆలోచిస్తారు. ఇంకోటి, ఈ సురభిలో సంవత్సరం పిల్లవాడి దగ్గర నుంచి 90 ఏళ్ళ ముసలావిడి వరకు ప్రతి ఒక్కరు ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటారు. ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, దీన్ని ఫ్యూచర్గా ఎలా తీసుకెళ్తారు గవర్నమెంట్ పరంగా అలా ఇలా అన్నారు. ఫ్యూచర్ పరంగా అంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మాకు శాలరీస్ ఇస్తుంది ప్రజెంట్. ఇప్పుడు పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ నిర్వహిస్తున్నామని ట్రస్ట్ డైరెక్టర్ వెంకట్ పొలిశెట్టి వెల్లడించారు. ఈ మేరకు శనివారం విశాఖ ద్వారకా నగర్లో శ్రీ విశ్వ స్కూల్ ఆవరణలో జరిగిన సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ హాజరై అనంతరం ఆయన మాట్లాడారు. పిల్లలకు చిన్నతనం నుంచే ఆత్మరక్షణ విషయంలో శిక్షణ భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళలకు ఆత్మరక్షణ విషయంలో డిఫెన్స్ టెక్నిక్లు తెలుసుకోవాలని, బాక్సింగ్ లో ఎలా అయితే పంచ్ ఇస్తారో అలాంటి స్ట్రాంగ్ పంచ్ టెక్నిక్లు నేర్చుకోవాలన్నారు. మహిళా రక్షణ కోసం నిత్యం జియో ట్యాగ్ ద్వారా ఆపద సమయంలో రక్షణ పొందే అవకాశం ఉందని తెలిపారు. శ్రీ విశ్వ ఇన్స్టిట్యూట్ డీన్ సతీష్ మాట్లాడుతూ మహిళలు బాలికల ఆత్మరక్షణకు ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసుల శిక్షణ పిల్లల భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. Very good. Okay, మేము స్టార్ట్ చేసిన ఇయర్ నుంచి ఇప్పటి వరకు
ఆల్మోస్ట్ మేము అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసుకుంటూ వచ్చాం. అకాడమిక్స్లో ఎంత గ్రోత్ చూపించామో అలానే మిగతా యాక్టివిటీస్ ఏది కానివ్వండి, ఈవెన్ ఏ యాక్టివిటీ పెట్టినా 10K రన్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక ఈవెంట్ ఏది చేసినా దాంట్లో శ్రీ విశ్వ ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తుందండి. అంటే హిడెన్ టాలెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేయడం శ్రీ విశ్వ ప్రత్యేకత. మా చైర్మన్ ధర్మరాజు గారు అండ్ టీం మేము ప్రతిదీ ఏ మంచి విషయం జరిగినా మేము ఎప్పుడు ముందే ఉంటామండి. అందులో ఇటువంటి యాక్టివిటీ సెల్ఫ్ డిఫెన్స్ అన్నది గర్ల్స్కి చాలా 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 ఇంపార్టెంట్. నవేడేస్ జరుగుతున్నటువంటి బయట చాలా ప్రాబ్లమ్స్, ఇప్పుడు మనకు అన్ని సమయాల్లో అన్ని చోట్ల ప్రొటెక్షన్ ఉండదండి. ఒక్కొక్క సమయంలో మనమే ఓన్గా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అందుకనే నాకు పీవీజీ గ్రూప్ వాళ్ళు అప్రోచ్ అవ్వగానే మా చైర్మన్ గారికి ఇమీడియట్గా అందరికీ పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. దాని కోసమే ఈ యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నాం. చైల్డ్ అబ్యూస్మెంట్ గురించి చాలా వింటున్నాం కదా. సో దాని అవేర్నెస్ మెయిన్ మోటో ఇప్పుడు ఫుడ్ డొనేషన్ అనేసి లేకపోతే బ్లడ్ డొనేషన్స్ ఇవన్నీ అందరం కామన్ గా చేస్తుంటాం. సో అలా కాదు, సెల్ఫ్ డిఫెన్స్ మనకు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎవరి మీద మనం బేస్ అవ్వక్కర్లేదు అనే వర్షన్లో ఈ సెల్ఫ్ డిఫెన్స్ ఫ్రీ ట్రైనింగ్ సెషన్ అనేసి పెట్టామన్నమాట. సో దానికి ఫస్ట్ అప్రోచ్ అయ్యింది శ్రీ విశ్వ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ధర్మరాజు గారిని. సార్ వెంటనే కూడా పర్మిషన్ ఇచ్చి మా ఇన్స్టిట్యూట్ లో పిల్లలందరికీ కూడా అవేర్నెస్ క్యాంపెయినింగ్ గురించి చెప్పండి అంటే ఈ విధంగా చెప్పాం. మెయిన్ మోటో ఆఫ్ దిస్ సెల్ఫ్ డిఫెన్స్ వాజ్ రూరల్ ఏరియాస్ లో అండ్ ట్రైబల్ ఏరియాస్ లో ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయినింగ్ ఏవి కూడా ఎప్పుడూ జరగలేదు. సో దానికోసమని మెయిన్ మోటో అక్కడ ఇలాంటి ఆ యాక్టివిటీస్ అన్ని కండక్ట్ చేయాలి. మంచి మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ నుండి మనం అక్కడికి తీసుకెళ్లి వీక్లీ వన్స్ 15 days వన్స్ ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో పిల్లలందరికీ కూడా ఆల్ ఏజ్ కేటగిరీస్ వాళ్ళకి కూడా మనం నేర్పిస్తే చైల్డ్ అబ్యూస్మెంట్ ఆర్ ఉమెన్ అబ్యూస్మెంట్ అబ్యూస్మెంట్స్ అనేవన్నీ కూడా కంట్రోల్ అవుతాయని ఈ మోటో అనేది స్టార్ట్ చేసాం. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. జై హింద్. పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవాళ శ్రీ విశ్వ కాలేజెస్ అన్నిటికీ కలిపి ఇనాగ్రల్ ప్రోగ్రామ్గా సెల్ఫ్ డిఫెన్స్ ఫర్ ఉమెన్ అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన వెంకట్ గారికి, అలాగే పీవీజీ సంబంధించిన వాలంటీర్స్ అందరికీ కూడా ముందుగా అభినందనలు. అలాగే మీకు ట్రైనింగ్ ఇచ్చిన ఎవరైతే కోచెస్ ఉన్నారో మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్స్, సో వాళ్ళకి కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళకన్నా ముందు మీరు ఎవరైతే ముందుకు వచ్చి మీ ట్రైనింగ్ పొంది విల్ బి లెర్నింగ్ థింగ్స్ అని చెప్పి అనుకున్న ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో మీ అందరికీ కూడా ఆల్ ఇంటర్మీడియట్ అండ్ 9th and 10th class స్టూడెంట్స్ అంతేనా? సో మీ అందరికీ కూడా ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు. సో పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి అన్ని స్కూల్స్ కాలేజెస్లో తప్పనిసరిగా నేర్పించాల్సిన అవసరం ఉంది. మేము మిషన్ సాహసి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేస్తుంటాం ఎవ్రీ ఇయర్. ఆ మిషన్ సాహసిలో ఒక 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఆ విధంగా ఉమెన్కి ఎస్పెషల్లీ దేశవ్యాప్తంగా అందరూ అమ్మాయిలు కూడా ఏవైతే బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలో వాటిని తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి. దాంట్లో మొదటిది నేర్చుకోవాల్సింది మనం ఇంటర్నల్ ఏదైతే మన డిఫెన్స్ అనేది కేవలం అవుటర్ కాదు, ఇన్వర్డ్ కూడా ఉంటుంది. మనం ఇన్వర్డ్ అంటే ఏంటంటే మనం స్ట్రెంగ్త్ పెంచుకోవాలి. విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సుముఖంగా ఉందని, రైల్వే డివిజన్పై మరింత స్పష్టత రావాల్సి ఉందని విశాఖ ఎంపీ మోత్కుపల్లి శ్రీభరత్ అన్నారు. పూరి శ్రీ జగన్నాథుని రథయాత్రను పురస్కరించుకుని నేటి నుండి 3 ప్రత్యేక రైళ్లను పూరికి నడపనున్నారు. ఈ రైళ్లను పచ్చ జెండా ఊపి ఎంపీ భరత్ సహా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఇతర నాయకులు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాజకీయంగా వ్యక్తిగతంగా ఎంతవరకు సహకరించాలో అంతవరకు సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇవాళ ఇక్కడ ఈ రథయాత్ర స్పెషల్ ట్రైన్ని కిక్ఆఫ్ చేయడం వంశీకృష్ణ గారు, డిఆర్ఎం సౌరవ్ గారు అండ్ మా పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ గండిబాబు గారు ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషంగా ఉంది. పార్లమెంట్ మెంబర్గా రైల్వే స్టేషన్కి మొదటి ప్రోగ్రామ్ ఇది పార్టిసిపేట్ చేయడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ ట్రైన్ ప్రయాణం అందరికీ చాలా బాగా జరగాలి. ఇప్పుడే డిఆర్ఎం గారు చెప్తున్నారు 3 ట్రైన్లు అరేంజ్ చేశారని. అక్కడ టైమ్లీ చేరి అక్కడ జగన్నాథ్ స్వామి గారి ఆ యాత్ర కూడా బాగా పార్టిసిపేట్ చేసి అందరూ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇవాళ రైల్వేస్లో చాలా ఎజెండా పాయింట్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా పార్లమెంట్ మెంబర్గా నేను రాసుకున్న ఒక మినీ మేనిఫెస్టోలో కూడా 7 పాయింట్లలో ఒక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ రైల్వే జోను విత్ వాల్టేర్ డివిజన్ ఎస్టాబ్లిష్ చేయాలనేది అందరికీ కూడా చెప్పడం జరిగింది.
రైల్వే జోన్ అయితే ఇచ్చారు, డివిజన్ మీదే ఇంకా క్లారిటీ కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా కేంద్ర రైల్వే మంత్రి దగ్గర ఈ ఇష్యూ మీద టేకప్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఇది ఒక మేజర్ స్టేషన్, మేజర్ హబ్. ఇక్కడ డివిజన్ ఉండడం వల్ల ఈ ప్రాంతం ఇంకా బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఉత్తరాంధ్రకి విశాఖపట్నము, రాష్ట్రానికే విశాఖపట్నం అతిపెద్ద నగరం కాబట్టి ఆ అవసరం కూడా ఉంది. అయితే ఇక్కడ ఈ స్టేషన్ అప్గ్రేడేషన్ ఇప్పుడే డిఆర్ఎం గారు చెప్తున్నారు, 600 కోట్లు కేటాయించి స్టేషన్ అప్గ్రేడేషన్ ప్రాజెక్టు చేయాలన్నా గతంలో కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ముందవలేదు. రెండో బిడ్స్ మళ్ళీ ఇప్పుడు టెండర్ చేసి బిడ్స్ ఓపెన్ చేశారు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఆదర్శనీయులు బాబు జగజ్జీవన్ రామ్ అన్న పలువురు ప్రముఖులు 39వ వర్ధంతి నేపథ్యంలో ఘన నివాళులు అర్పించిన ఎంపీ భరత్ సహా టీడీపీ కూటమి నాయకులు. రాష్ట్రంలో పాలన మారినా జీవీఎంసీలో అదే వైసీపీ అవినీతి వాసన అన్న జనసేన కార్పొరేటర్. అవినీతి అక్రమాలతో ఆరితేరిన కమిషనర్ అంటూ విమర్శించిన పీతల. మహిళా రక్షణకు కరాటే ఉపయుక్తమన్న మాజీ ఎమ్మెల్సీ. ఉచిత క్లాసుల ప్రారంభోత్సవంలో వెల్లడించిన పివిఎన్ మాధవ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. అందుకే చరిత్రకారులు గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అని పిలిచారు. చరిత్రకారులు ఈ కాలాన్ని స్వర్ణయుగం అని ఎందుకు పిలిచారో తెలుసుకుందాం. టెక్నాలజీ మరియు సైంటిఫిక్